కృష్ణ, అసలు ఏమైందిరా? నాకు తెలుసు, ఈ పని చేసింది ఆ రుద్రగడే కదూ? వాడే, ఆ రాక్షసుడే. సూర్యని అనుకున్నాను. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే భయపడ్డాను. చివరికి నేను అనుకున్నదంతా జరిగింది. బాబ్జీ, సూర్య ఆ దుర్మార్గుడి చేతిలో పడి ఎలా ఉందో ఏంటో. చాలు కృష్ణ, చాలు. ఆ అమ్మాయి కోసమే ప్రాణాలు మీకు తెచ్చుకున్నావు. అదృష్టం బాగుండి నీకెలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వద్దు, ఆ రుద్రరాజు లాంటి రౌడీలతో తలపడి నువ్వేం చేయలేవు. మర్చిపో. ఆ అమ్మాయి కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. బాబ్జీ, తన కర్మానికి తనని వదిలేయడానికి కాదు ఇంత రిస్క్ చేసింది. నేను చెప్తుంది కూడా అదే. ఆ సూర్య అచ్చంలో ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయడం అవసరమా అని. నిన్న నేను రూమ్కి రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏం జరుగుండేదో ఒక్కసారి ఆలోచించు. రాజమండ్రిలో ఉండే రుద్రరాజు వైజాగ్ దాకా వచ్చాడు అంటే, మన అడ్రస్ కూడా కనుక్కొని నీ కళ ముందే ఆ సూర్యని లాక్కుని వెళ్ళిపోయాడు అంటే, వాడింతటి డేంజరస్ మనిషో ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ సూర్య గురించి ఆందోళన పడుతున్నాను అంటావు, అంతేగా? కృష్ణ, ఈ లోకంలో రోజు మన చుట్టూ ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సూర్య లాంటి ఎంతోమంది ఆడపిల్లలు రుద్ర లాంటి దుర్మార్గుల దౌర్జన్యానికి బలవుతూనే ఉంటారు. వాళ్ళందరినీ కాపాడడానికి మనం దేవుళ్ళం కాదు, మనుషులు. మనుషులం కాబట్టే మానవత్వంతో ఆలోచించాను. సూర్యని కాపాడిన క్షణంలో నాకు తెలీదు తను మా వదినలాగే ఉంటుందని. తెలిసాక ఎందుకో బాధేసింది, జాలేసింది. ఎలాగైనా సూర్యని ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించుకోవాలనిపించింది. అందుకే ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. కృష్ణ, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో తప్పులేదు, కానీ మన లిమిట్స్ కూడా మనం గుర్తించాలి. కొండని ఢీకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కృష్ణ, ఆ సూర్య గురించి ఆలోచించే ముందు ఒక్కసారి నీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోరా. జైల్లో ఉన్న మీ అన్నయ్య, నీ రాక కోసమే ఎదురు చూస్తున్న మీ అమ్మగారు. ఒకవేళ నీకేదైనా జరుగుంటే ఏమైపోతారనుకున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటి నుంచి ఫోన్ వస్తే ఏం చెప్పను? ఎవరో మీ అర్చనలాగా ఉండే ఓ అమ్మాయిని కాపాడడం కోసం కృష్ణ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని చెప్పనా? వద్దు వద్దు బాబ్జీ, నాకిలా జరిగిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. మరందుకే చెప్పేది, జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఎక్కడితో వదిలేయి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ కుటుంబం గురించి. ఇంటి పెద్దను కోల్పోయి నీ రాక కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళందరి ఆశల్ని నిజం చేయడం గురించి. హాయ్ షీలా, వాట్ ఏ సర్ప్రైజ్. హాయ్ సంగీత. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. రా
కూర్చో. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను. చెప్పు, కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? నో ఫార్మాలిటీస్. నేనొచ్చింది సౌందర్య విషయం మాట్లాడటానికి. సౌందర్య లాంటి అందగత్యం చూశాక ఇక మాట్లాడటానికి ఏముంది? మా శశాంక్ సౌందర్య ఫోటో చూసి ఎందుకు ఓకే చెప్పాడో నాకిప్పుడు అర్థమైంది. మా శశాంక్ ఫోటో. వావ్, హ్యాండ్సమ్. కరెక్ట్. మీ సౌందర్యకి తగిన ఈడు జోడు. మా చెల్లెలి కొడుకు. ఆల్రెడీ నీకు వివరాలన్నీ చెప్పాను కదా. యుఎస్లో సెటిల్ అయిపోయాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. మంచి పొజిషన్, కోట్ల ఆస్తి. ఈ మ్యాచ్ సెటిల్ అయిపోతే బిందాస్. మీ సౌందర్య జీవితం స్వర్గంలా మారిపోతుంది. బేబీ, సంగీత, విడాకుల మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నోటీస్ కూడా పంపించాం. అదేదో తొందరగా అయ్యేట్టు చూడు సంగీత. మా శశాంక్ నెక్స్ట్ మంతే వచ్చేస్తున్నాడు. అప్పటికల్లా అంతా క్లియర్ అయిపోతే. అయిపోతే ఏంటి షీలా, గ్యారంటీగా అయిపోతుంది. దట్స్ గుడ్. యుఎస్ నుంచి మా శశాంక్ వారం రోజుల నుంచి రోజు కాల్ చేస్తున్నాడు. మీ సౌందర్యని ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామన్నంత ఆరాటంగా ఉన్నాడు. సంగీత, ఈ మ్యాచ్ మీ సౌందర్యకి ఇష్టమే అన్నావు కదా, మరి? అలాంటిదేం లేదు. కాకపోతే కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. ఎంతైనా డైవర్స్ కదా. అయినో, మొగుడనేవాడు ఎలాంటివాడైనా కొన్ని మెమొరీస్ ఉంటాయి. వాటిని మర్చిపోవటానికి కొంత టైం పడుతుంది మరి. థ్యాంక్స్ షీలా. దాని ప్రవర్తనకి నువ్వేమనుకుంటావోనని భయపడ్డాను. సంగీత, యువ మై ఫ్రెండ్ కాబట్టే సౌందర్య గురించి అంతా తెలిసి కూడా ఈ ప్రపోజల్ తెచ్చాను. లక్కీగా మా శశాంక్కి కూడా సౌందర్య నచ్చింది కాబట్టి ఇక నో ప్రాబ్లం. ఆ విడాకులేదో త్వరగా వచ్చేస్తే వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం. ఆ తర్వాత అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. కొత్త అనుభవాలు పాత జ్ఞాపకాల్ని కొట్టిపారేస్తాయి. థ్యాంక్స్ షీలా. అలా జరగాలని నా ఆశ కూడా. తప్పకుండా జరుగుతుంది నేను చెప్పినట్టు చేస్తే. బాయ్ సంగీత. సౌందర్య, బాయ్. సంగీత, ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళం మనమే కొంచెం ఓపికగా ఉండాలి. సరేనా? బాయ్. బాయ్. సౌందర్య, ఏంటే నువ్వు చేసిందే? ఎంతో కష్టపడి ఈ సంబంధం కుదరాలని నేను ట్రై చేస్తుంటే నువ్వేమో ఛా. మమ్మీ, నీ గొడవ నీదే కాని నా గురించి పట్టించుకోవే. ఏం పట్టించుకోవాలి? ఏం పట్టించుకోవాలి? పీడకల లాంటి గతాన్ని మర్చిపోయి ఈ పెళ్లితో నీ లైఫ్ని స్వర్గంలా మార్చుకో అంటున్నాను. కాళ్ల కంటిన బురదని కడుక్కోమంటున్నాను. చూడు,
నీ కళ్ళారా చూడు ఎలా ఉన్నాడు శశాంక్. స్టైలిష్గా సినిమా హీరోలా లేడు. మరి ఆ కృష్ణ ఎలా ఉన్నాడు? డర్టీ ఫెలో. మమ్మీ మమ్మీని కాబట్టే అప్పట్లో కృష్ణని చూపించి నేను వీణ్ణే చేసుకుంటాను అని నువ్వంటే, కాదంటే నువ్వు ఎక్కడ బాధపడతావోనని నాకిష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. ఆ కృష్ణకి నీ పక్కన నిలబడే అర్హత లేదని తెలిసిపోయింది. తెలిసిపోయాక తెంచేసుకోవడానికి ఇంకా ఎందుకీ ఊగిసలాట? అది కాదు మమ్మీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు కృష్ణకి డైవర్స్ ఇచ్చేస్తున్నావు. నెక్స్ట్ మంతే శశాంక్ని పెళ్లి చేసుకోబోతున్నావు. దట్స్ ఆల్. కాదు అంటే ఈ మమ్మీ మీద ఒట్టే. ఏంటి కలుపు? బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను కదా, నా మాట వినవేంటి? రూమ్ లో ఒక్కదాన్ని కూర్చొని నాకు బోర్ కొడుతుంది. నేను ఇక్కడే ఉంటాను. వినరా అత్తయ్య, ఇది వరుస. అసలే కడుపుతో ఉంది కదా, కాసేపు రెస్ట్ తీసుకోమన్నాను. నా మాట వింటేనే కదా. కొంచెం మీరేనా చెప్పండి అత్తయ్య. చూడమ్మా, ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతసేపు రెస్ట్ తీసుకోవాలి. అబ్బా, ఆయనే అనుకుంటే నువ్వు కూడా మొదలు పెట్టావమ్మా. నానమ్మే కాదయ్య, ఈ లల్లి చెప్పేది కూడా సేమ్ టు సేమ్. ఓసి గడుగ్గాయ్, నువ్వు కూడా నాకు సలహాలు చెప్పేదాని వైపోయావా? మరి ఈ లల్లి అంటే ఏమనుకున్నావు? విన్నావా కలుపు? నువ్వు కూడా లల్లి లాంటి అల్లరి పిల్లనే కనాలి. కాదు మామయ్య, అత్తయ్యకి కొడుకే పుడతాడు. నీకని కాలొచ్చిందా? అవును, కలే వచ్చింది. ఆ కల్లో తాతయ్య కనిపడి చెప్పారు. లల్లి లల్లి, నేను మీ అత్తయ్య కడుపున బుల్లి బాబుగా పుట్టబోతున్నాను అని. అవును, నాన్నగారే. లల్లి మాట నిజమే అయితే నా బిడ్డకి ఆయన పేరే పెట్టుకుంటాను. సారీ నాన్నమ్మ, తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నువ్వు చెప్పిందే నిజమవుతుంది. ఆయన మళ్ళీ ఈ ఇంట్లో. అమ్మా ప్లీజ్ ఊరుకోమ్మా. అవునత్తయ్య, మావయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తారు. సంతోషం. పెద్దాడు జైల్లో ఉన్నాడు, చిన్నాడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. 15 రోజులైంది. కృష్ణ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. ఏమోనండి, చిన్నన్నయ్యకి అక్కడ ఏం సమస్య వచ్చిందో ఏంటో. పోనీ మీరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఒక్కసారి కాదు కలుపు, 10 సార్లు ఫోన్ చేశాను, కానీ రెస్పాన్సే లేదు. ఇంకోసారి చేస్తున్నారు మామయ్య. అలాగే.
కృష్ణ వాళ్ళ ఇంటి నుండి. ఇప్పుడు ఏం చెప్పాలి? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడేంటి? హలో. హలో కృష్ణ. ఆ, నేను కృష్ణని కాదండి, కృష్ణ ఫ్రెండ్ బాబ్జీని. ఓ అలాగా, కృష్ణతో మాట్లాడాలి. ఒకసారి కృష్ణకు ఫోన్ ఇస్తారా? ఆ, ఆ, కృష్ణ లేడండి. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? కంపెనీ పని మీద ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళాడా? ఆ, రావడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. అదేంటి, మాకు కనీసం మాట మాత్రమే చెప్పలేదు. ఆ, అంటే ఆ, అది మా బాస్ వెళ్ళమంటే సడన్గా వెళ్ళాడు. చాలా ఇంపార్టెంట్ పని. మరి కృష్ణ మొబైల్ మీ దగ్గర ఉందేంటి? ఆ, చెప్పాను కదండి, సడన్గా బయలుదేరుతూ మొబైల్ మర్చిపోయాడు. సరే, బాంబేలో కృష్ణ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా? ఆ, తెలీదండి, నాకు కూడా ఫోన్ చేయలేదు. బిజినెస్ పని కదా, బిజీగా ఉన్నాడేమో, అందుకే ఎవరికి టచ్లోకి రావడం లేదు. నాకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేశారని చెప్తాను. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ. అలాగేనండి. అత్తయ్య, అది విషయం. కృష్ణ కంపెనీ పని మీద ముంబై వెళ్ళాడంట. ముంబై వెళ్తే మాత్రం ఒక్క ఫోన్ చేసే తీరిక కూడా లేదా? ఎటు గాలి మళ్ళితే అటు అన్నట్టు ఇంటిని, ఇంట్లో మనుషుల్ని పట్టించుకోపోతే ఎలా? అయ్యో అన్నారు. మీ కొడుక్కి ఆ మాత్రం పట్టించుకునే లక్షణమే ఉంటే హ, నా కూతురికి ఎన్ని కష్టాలెందుకంట? ఆలికి అన్నం పెట్టలేనివాడు ఊరికి ఉపకారం చేయడానికి బయలుదేరాడు అన్నట్టు ఇది మీ కొడుకు చేస్తున్న ఘనకార్యం. చీ, దాని కర్మ కొద్దీ నా కూతురు మీ కృష్ణని ఏరి కోరి మరీ చేసుకుంది. అందుకు ఫలితం ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాం. సంగీత, సంగీతనే. నీ కొడుక్కి పిల్లనిచ్చిన అత్తగారిగా అడిగేయడానికి కాదు, కడిగేయడానికి వచ్చాను. అంత కాని పని మా అన్నయ్య ఏం చేశాడని? ఏం చేశాడా? ఇంకా సిగ్గు లేకుండా అడుగుతున్నారా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఓ సినిమా లేదు, షికారు లేదు, ఓ పండగ లేదు, పబ్బం లేదు. అసలు తనకి ఓ పెళ్ళాం ఉందనే సంగతే అతగాడికి గుర్తులేదు. రాత కొద్దీ దొరికాడే కోతి మొగుడు అన్నట్టు. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటయ్యా మర్యాద, బోడి మర్యాద? పెళ్ళాం అజాపజా కనుక్కొని అలాంటి మొగుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. అందుకే ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టు నేను నా కూతురు ఓ నిర్ణయానికి వచ్చేసాం. విడాకుల కోసమేగా, కృష్ణ వచ్చాక తెలుస్తాడులేండి. అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగదు అని ఏంటి అతగాడు తేల్చేది? నేనే తేల్చి పారేస్తాను. ఏదో మంచి రోజు చూసి సౌందర్య మెళ్ళో మీ వాడు కట్టిన తాళిని తెంచి పారేసి దాని మెళ్ళో అమెరికాలో ఉండే మల్టీ మిలీనియర్ చేత 3 ముళ్ళు వేయిస్తా. అమెరికా ఫ్లైట్ ఎక్కిస్తా. ఈ మాట చెప్పాలనే వచ్చాను. మీరందరూ ఒప్పుకున్నా సరే, కాదని మొత్తుకున్నా సరే. ఛీ, అల్లుడుండగానే కూతురు మెళ్ళో తాళి తెంచి పారేస్తానంటుందే, అదసలు ఆడదేనా? ఆడదైతే అంత దారుణంగా ఎలా మాట్లాడుతుందమ్మా? అయినా వదిన నిజంగానే మరో పెళ్లి చేసుకుంటుందా? మీ వదిన ఏమైనా చేయగల సమర్థురాలమ్మా. పెళ్ళైనా చావైనా దానికి ఆటలాంటిదే. లేదత్తయ్య, మంచి మానవత్వం మర్చిపోయిన ఆ తల్లి కూతుళ్ళ ఆట కట్టించే రోజు త్వరలోనే వస్తుంది. మానవత్వాన్ని కాపాడటానికి, రాక్షసత్వం అంతుచొట్టానికి ఆ దేవుడే ఎవరినొకరిని తప్పకుండా పంపిస్తాడు.